మహాకాళి ఆలయానికి భూదానం చేసిన ఉప సర్పంచ్ రఫీ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ 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 మహాకాళి ఆలయ అభివృద్ధికి చేగుంట ఉప సర్పంచ్ ఎండి రఫీ ముందుకొచ్చారు. ఆలయ నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కోసం 75,000 నగదు విరాళాన్ని కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఉప సర్పంచ్ రఫీ అందించిన సహాయం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఉప సర్పంచ్ రఫీ చేసిన సహాయానికి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారము. సార్ నాకు కలిసి ఇక్కడ గురించి చెప్పిండ్రు. శ్రీ శ్రీ మహాకాళి కాళికా మాత గుడి ఉన్నదని ఇక్కడికి రావడం, ఇక్కడి పద్ధతులన్నీ చూసినాను. ఇక్కడ బలి లేదు, ఓన్లీ కొబ్బరికాయ గుమ్మడికాయ ఉన్నది. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉన్నది. మళ్ళీ గోవులు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ చూస్తుంటే ప్రపంచ దేశాలలో అందరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేటట్టు కనపడుతుంది. తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రత్యేకత కనబరిచేటట్టు కనబడుతుంది. అందరూ శ్రద్ధ చూపి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఈరోజు చేగుంట వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వైశ్య సంఘం నుంచి కూడా చాలామంది ముందుకు వచ్చి దాతలుగా తమ వంతుగా మేము సేవ చేసుకుంటామని ఎంతోమంది ముందుకు వచ్చారు. అందులో ప్రధానంగా పరంజ్యోతి అన్న గారు, రఘురాములు అన్న గారు, మరెంతోమంది వైశ్య సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, మహేష్ సేఠ్ గారు, నగేష్ సేఠ్ గారు, నాగభూషణం సేఠ్ గారు ఎంతోమంది సహకరించారు. ఈ దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు అందరూ తోచిన విధంగా సహాయకాలు అందించి అమ్మవారి మందిర నిర్మాణానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. జై బోలో కాళీ మాతాకి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శని అమావాస్య సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకం చేయడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణ నిమిత్తం ఈరోజు చేగుంటకు వెళ్ళడం జరిగింది. ఉప సర్పంచ్ గారైన ఎండి రఫీ అన్నగారు ఇక్కడికి వచ్చేసి నా వంతుగా నేను తోచిన విధంగా 75,000 ఇస్తాను అని చెప్పేసి తీసుకురావడం శుభసూచకం. ఇటువంటి దాతల ముందుకు వచ్చి దేవాలయ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటూ జై మహాకాళి. అమ్మ మొత్తం రావాలి, అమ్మ మొత్తం రావాలి. క్లారిటీ వస్తుంది. ఇక చిన్నగా తీయాలి, అటు పోతే కరెక్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.